హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? రండి మరి దేశయ్య మాటలు విందాం. ఏ రోజుకి ఆ రోజు మన జీవితానికి అవసరమైన విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశీలిస్తుండగా మనం కుడి ఎడమలకు తొలగకుండా ఆయన మార్గంలో నడుచున్నట్లు ఆయన వాక్యం మన పాదములకు దీపంగా ఉంటుంది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. అలజడులతో కూడిన ఈ అరణ్య లోకములో నాయన మార్గము తప్పిపోకుండా, కీడులో పడిపోకుండా నీ రాజ్యానికి చేరే వరకు నీ మార్గములో నడుచున్నట్లు, మా ఇరుకులో విశాలత చూచున్నట్లు నీ వాక్యము మా పాదములకు దీపముగా ఉండటకు, నీ ప్రేమ కలిగిన మెల్లని స్వరమును ఆలకిస్తూ నీ మార్గములో నడుచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. బాగున్నారా? నిద్రపోయారా? సంతోషంగా ఉన్నారా? ఏదైనా చేయగలుగుతున్నారా? ఏం చేయమంటారండి? ఒకళ్ళు ఒకలా అంటున్నారు, ఇంకొకళ్ళు ఇంకోలా అంటున్నారు, ఇంకోటి చెప్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నారా? అవును, మీకు స్నేహితులు ఉన్నారా? ఉన్నారు కదా. ఎంతమంది? ఓ, చాలామంది. చాలామంది స్నేహితులు ఉన్నారు కదా. విశ్వాసులా అవిశ్వాసులా? వాళ్ళు ఇళ్ళు కూడా ఉన్నారా? ఓహో, ఇదే కదండి మనం చెప్పుకునే కథలు. అసలు మనం విశ్వాసులైతే అవిశ్వాసులతో మనకేం పని? మన స్నేహితులు దేవుని నెరిగిన వారై ఉండాలి, కానీ వాళ్ళ లోక స్నేహం చేస్తున్నాం. చాలా మందిని ఫ్రెండ్స్ని పెట్టుకుంటున్నాం, ఎందుకైనా అవసరానికి ఉంటారులే అన్నట్టుగా. అందరి స్నేహితుల సలహాలు తీసుకుంటున్నాం, అందుకే మనం ఏ నిర్ణయం చేయలేకపోతాం. దాన్నే జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథంలో చెప్పాడు చూడండి. బహుమంది స్నేహితులు గలవాడు నష్టపోవును. సామెతలు 18:24. బహుమంది స్నేహితులు గలవాడు నష్టపడును. బహుమంది స్నేహితులు ఉంటే నష్టపోతాడు. అవును, మరి 10 మంది స్నేహితులు నీ వెంటుంటే వాళ్ళందరికీ కాఫీ ఇప్పించాలన్నా, నీతో పాటు వారికి ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నా నీ మీద ఎంత నష్టం కలుగుతుంది. అయినా ఊళ్ళో వాళ్ళందరితో మనకు అవసరం లేదండి. అందరితో సమాధానంగా ఉండమన్నాడు. అందరితో స్నేహంగా ఉండండి, వద్దండ. స్నేహంగా ఉండటం వేరు, స్నేహితులు చేసుకోవటం వేరు. హాయ్ అంటే హాయ్, ఎవరి మీద మనకి ఎటువంటి వ్యత్యాసం భేదం లేదు. నీ పొరుగువారు నిన్ను వారి ప్రేమించమన్నారు కదా. కానీ వారి మార్గాల్లో నడవటం, వారి సలహాలు తీసుకోవటం, వారి స్థాయికి మనం దిగజారటం మన ఆధ్యాత్మిక జీవితానికి పెద్దగా నష్టాన్ని కలుగజేస్తుంది. పెద్ద దెబ్బ తగులుతుంది చెప్పాలంటే. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీవు ఎలాంటి వాడివో చెప్తారనే సామెతను చూసారా? నీ స్నేహితులు సరిలేకపోతే నీ ప్రవర్తన కూడా సరిఉండదు. ఎందుకు? స్నేహితుడు అంటే ఏంటి? మనకు దేవుడు తల్లిదండ్రులు ఇచ్చాడు కదా. అవునండి, ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఆ ఈగో పోలేదు. నేను మీ నాన్నని రా, అమ్మని రా, నేను పెద్దోళ్ళని రా, నువ్వేంట్రా మాకు చెప్పేది అంటారు. కాబట్టి అసలు నిజంగా ప్రతి తండ్రి తన బిడ్డలకు స్నేహితుడిగా ఉంటే, ప్రతి తల్లి తమ బిడ్డలకు స్నేహితురాలుగా ఉంటే, ఆ బిడ్డలు వేరే స్నేహాలు ఎందుకు కోరతారండి? ధైర్యంగా అమ్మతో చెప్పుకోగలను ఈ మాట, నాన్న దగ్గర చెప్పుకోగలను నా ఆవేదన. నాన్న నన్ను ద్వేషించడు, నాకు సహాయం చేస్తాడు, నా తోడు ఉంటాడు అనే ధైర్యం ఆ బిడ్డకు ఉంటే కదా. పాపం యవనస్తులు తొట్టిల్లుతుంటారు. మీరు ఒకప్పుడు యవనస్తులుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఆలోచించుకోండి. ఆటోమేటిక్గా మీ బిడ్డల మీద మీకు అవగాహన కలుగుతుంది. మనం కఠినంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా మన బిడ్డలు లోక స్నేహితులు కోరుకుంటున్నారు. లోకలతో మనం స్నేహం చేస్తున్నప్పుడు 10 మందితో కాలేజీలోకి వెళ్ళి తిరుగుతారు. 10 మందితో కలిసి స్నేహాలు చేస్తున్నప్పుడు చూడండి, మనిషికి చాలా తేడా ఉందండి.
10 మంది మనుషులు ఒకేలా ఆలోచించరు, ఒకేలా మాట్లాడరు, ఒకేలాంటి మనస్తత్వాలు కలిగి ఉంటారు, ఒకేలాంటి విజ్ఞానము, జ్ఞానము, అవగాహన కలిగి ఉండదు. మన స్నేహితులతో మనం అన్నీ పంచుకుంటుంటాం. కొన్నిసార్లు అనేకమైన తీర్మానాలు చేయడానికి మన స్నేహితుల సహాయం కోరుకుంటాం. వెనకటికి చెప్పినట్టు సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందన్నట్టు నీకున్న సమస్యలే నీ స్నేహితులకే ఉంటాయి, నీకేం పరిష్కారాలు ఇవ్వగలరు? కానీ అనేక మంది అదే స్థాయిలో పోతూ నష్టపోతున్నారు. వారి ఆరోగ్యం పోతుంది, వారి సమయం పోతుంది, వారు సాధించవలసిన కార్యాలు సాధించలేక ఆగిపోతున్నారు. నువ్వేదైనా చేయాలనుకున్నప్పుడు నువ్వేం చెప్తావు అని ఫ్రెండ్స్ని అడిగితే అందరూ ఒకలా చెప్తారేంటి? ఆ విషయాన్ని మనుషుల దగ్గర చెప్పుకోవటం ఎందుకు? మనుషుల అభిప్రాయాలు మనకెందుకు? యేసు ప్రభు కూడా ఒకసారి తన శిష్యులు అడిగారు, నా గురించి ఏం చెప్పుకుంటున్నారని. అదే ఆయన గురించి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో దాన్ని బట్టి ఆయన ఆనందించడానికి కాదు, తన చుట్టూన్న వారికి తన విషయమై ఎంత నిజం తెలుసు, ఎంత అవగాహన ఉందని తెలుసుకోవడానికి. కొందరు ఏలియా అన్నారు, కొందరు ప్రవక్త అన్నారు, కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. చూడండి, నీవు నిజముగా దేవుని కుమారుడివి, ఇది నీ సొంత అభిప్రాయం కాదు, ఇది పరిశుద్ధాత్ముడి అభిప్రాయం. మన విషయంలో నుండి మనుషులు ఏమనుకుంటున్నారో అన్నది మనకు ముఖ్యం కాదు. నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? మనుషులు చెప్పిన దాంట్లో ఏది బెస్ట్, ఏది బెటరు, ఏది గుడ్డు కాదు. దేవుని చిత్తం ఏది అని తెలుసుకోవాలి. అందుకే నీకు ఒక సమస్య, నీకు ఒక అక్కర, నీకు ఒక సలహా, నీవు ఒక తీర్మానం చేయాల్సి వచ్చినప్పుడు ఊరికి అందరికీ చెప్పకండి, ఫ్రెండ్స్ అందరికీ చెప్పకండి, బంధువులందరినీ అడగకండి. స్నేహితుల కంటే బంధువులు ఉంటారు చూడండి, మేనమామలు, మేనత్తలు, ఇది దూర బంధువులు అంటారు. అవగాహన లేనివారు, లోకములో ఉన్నవారు, తప్పుడు సలహాల వల్ల ఎంతోమంది చెడిపోతున్నారండి. బాగా అనవసరమైన స్నేహాలు చేయకండి. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. మన స్నేహం దేవునితోనే. చూడండి, అక్కడే బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడను, సహోదరుని కంటేను ఎక్కువగా హత్య ఉండు స్నేహితుడు కలడు. ఒక్క స్నేహితుడు గలడు. మలయాళంలో స్నేహం అంటే ప్రేమ అండి. మనల్ని నిజంగా ప్రేమించినవాడు, మన యోగక్షేమాలు కోరినవాడు ఒక స్నేహితుడు ఉన్నాడు. సహోదరుల కంటే, బంధువుల కంటే, లోక స్నేహితుల కంటే ఒక్కడే. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే నా స్నేహితుడు, ఆయనే నా ప్రభు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా సలహాదారుడు, ఆయనే నా రాజు అని ఒక వ్యక్తి క్రీస్తుకు తన జీవితంలో స్థానం ఇచ్చినప్పుడు, క్రీస్తును తన స్నేహితుడిగా చేసుకున్నప్పుడు, ఆనాడు స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు. ఉదయం లేచిన వెంటనే దేవునితో మాట్లాడుకోండి, ఆయనే మీ ఫ్రెండ్. మీకు అనుమానం ఉందా? మీకు సందేహం వచ్చిందా? మీరు సందిగ్ధతలో ఉన్నారా? ఆయన అడగండి. హీ విల్ గైడ్ యూ. తన పరిపూర్ణమైన చిత్తాన్ని, ఏది నీకు ఉత్తమమో, ఏది నీకు మేలో దానిని నీకు తెలియచేస్తాడు. ఆయన నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. లోక స్నేహితులు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ చుట్టూ ఉంటారండి. నీకు అందమో, గ్లామరో, లేకపోతే నీలో ఒక తెలివో, జ్ఞానమో,
ఏదైనా ఉంటే ఒకవేళ నీ సహాయం కొరకు నీ చుట్టూ తిరుగుతుంటారేమో. ఆ తప్పిపోయిన కుమారుడు వెళ్ళిన తర్వాత స్నేహితుడితో బహుగా సంతోషించాడు. ఉన్న డబ్బులన్నీ అయిపోయే వరకు అన్నీ అయిపోయినాయి. అంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఒక్క ఫ్రెండు లేడు కూడా. అనేక సార్లు ఆ ఫ్రెండ్స్ అందరూ ఆ ధనం ఆ యొక్క తప్పిపోయిన కుమారుడితో ఎన్నో ఫంక్షన్స్కి వెళ్ళారు, భోజనాలు చేశారు, ఆడంబరాలు చూడారు. డబ్బులు అయిపోయాగానే బెల్లం అయిపోయినప్పుడు ఈగలెగిరిపోయినట్టుగా అందరూ పారిపోయారు. అవును, ఈ లోకంలో మనుషులు మనల్ని కొంతవరకే ప్రేమిస్తారు, స్వలాభంతో ప్రేమిస్తారు. కానీ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నీకేమున్నా లేకపోయినా ఆయన నీ స్నేహితుడు. నీ కొరకు ప్రాణమిచ్చిన స్నేహితుడు. ఆయనతో మాట్లాడుకోవటం నేర్చుకోండి, ఆయనకి చెప్పుకోవటం నేర్చుకోండి, ఆయన ఆలోచన తీసుకోండి, ఆయనతో సహవాసం కలిగి ఉండండి. ఒక చాలా పేద బెగ్గర్, అడుక్కునేవాడు, భిక్షగాడు లాంటి వాడు యేసు ప్రభువుని స్నేహితుడిగా చేసుకున్నాడట. రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఒక ఆలయంలోనికి వెళ్ళి, ఫ్రెండు నేను వచ్చాను, ప్రభువా నేను వచ్చాను, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నా ఆకలి తీర్చు, నాకు తోడుండు అని రోజు చెప్తూ వెళ్తున్నాడట. విశ్వాసంతో దేవుడు నా ప్రార్థన విన్నాడని. ఇంకెవరితో మాట్లాడేవాడు కాదు, అనవసరంగా ఎవరితో స్నేహాలు చేసేవాడు కాదు. ఒకరోజు వ్యాధిగ్రస్తుడై ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, ప్రభుత్వ హాస్పిటల్ లాంటిది. అక్కడ అందరు పేషెంట్స్కి వాళ్ళ అటెండెంట్స్ వచ్చి వెళ్ళి చూసిపోతున్నారు, వాళ్ళ బంధువులు స్నేహితులు చూసిపోతున్నారు, అవి ఇవి ఇచ్చిపోతున్నారు. ఇతను బెడ్ దగ్గరికి ఎవ్వరు రాలేదు. అక్కడున్న నర్స్ అడిగారట, ఏమన్నా నీకెవరు బంధువులు లేరా, స్నేహితులు లేరా, నిన్ను చూడటానికి ఎవరు రాలేదేంటి ఇంత బాధలో ఉంటే అని అంటే, ఆ పడక మీద ఉన్న ఆ వ్యాధిగ్రస్తుడైన పేదవాడు, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, వేరెవ్వరు లేరు నాకు, నా స్నేహితుడు నా కొరకు తప్పక వస్తాడు అని సమాధానం చెప్పాడట. ఆ సమయంలోనే 12 గంటలు కొట్టింది అక్కడ. ఆ భిక్షగాడు తను ఎదురుగుండా నిలబడున్న ప్రభు అయిన యేసుక్రీస్తును చూచి, స్నేహితుడా వచ్చావా? అవును వచ్చాను, నిన్ను స్వస్థపరచటానికి, నిన్ను ఆదరించటానికి, లేచి నడు అన్నాడట. ఆ హాస్పిటల్ స్టాఫ్ అంతా ఆశ్చర్యపడేటట్టు, ఎవరితో మాట్లాడుతున్నాడో అతనికి మాత్రమే తెలిసింది, చుట్టూ కనపడలేదు. అతను లేచి ఆరోగ్యంగా హాయిగా నడిచి వెళ్ళిపోతుంటే, ఎవరయ్యా నీ స్నేహితుడు? నా ప్రభు అయిన యేసుక్రీస్తు. అవునండి, లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు లాజరు స్నేహితుడట. నీ స్నేహితుడు చనిపోయాడు, ఆయన కొరకు వచ్చాడు. 4 రోజులు సమాధిలో పెట్టబడి కుళ్ళిపోయినప్పటికీ అతన్ని బ్రతికించాడు. నిజమైన స్నేహితుడు మన కొరకు తన ప్రాణమును పెట్టినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయనతో స్నేహం చేయండి. అంటే స్నేహం అంటే ఏంటో నేను చెప్పక్కర్లా. స్నేహితులు తిరుగుతారు, నవ్వుకుంటారు, ఏడ్చుకుంటారు, చెప్పుకుంటారు, వినుకుంటారు, సరదాగా గడుపుతారు. అదేదో యేసయ్యతో చేసుకో. ఆయన పాటలు పాడుకో, ఆయనతో మాట్లాడుకో, ఆయన సన్నిధిలో ప్రార్థించుకో, ఆయన మాటలు విను, ఆయన కొరకు పనిచేయి, ఆయనతో కలిసి పనిచేయి, ఆశీర్వదించబడతాం. నీకున్న చెడ్డ స్నేహితులను విడిచిపెట్టు. కోపచిత్తులతో సహవాసం చేయకు, దొంగలతో సహవాసం చేయకు, వ్యభిచారులతో సాంగత్యం చేయకు, ఈ లోకంతో స్నేహం చేయకు, అది దేవునికి వైరమవుతుంది. కానీ ప్రభువును నీ స్నేహితుడిగా చేర్చుకో, నీ జీవితంలో ఏ లోటు ఉండదు. అంతేకాదు, పరలోకంలో ప్రభువుతో పాటు యుగయుగములు కలిసి జీవించగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
ఎన్నోసార్లు నాయన నిన్ను విడిచి నిన్ను మరచి లోకాన్ని ప్రేమించి లోకస్తులను ప్రేమించి లోకస్తులు ఏమనుకుంటున్నారో, లోకస్తులు ఏమి చెప్తారో, లోకస్తుల్ని ఎలా సంతోషపెట్టాలనే ధ్యాసలోని లోకంతో స్నేహం చేస్తున్నామే కానీ ప్రాణమిచ్చిన నిన్ను మా మీద దృష్టి ఉంచి మాకు ఆలోచన చెప్పాలని ఆశించే నిన్ను, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అయిన ప్రభువును మేము మరిచి మా సొంత నిర్ణయాలు చేసి మనుషుల మాటల చొప్పున నడిచి శ్రమల పాలవుతున్నామయ్యా. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి నీ మాట వింటున్నారు, ఈ రోజు నుండి నిన్నే మా స్నేహితుడిగా, రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించి నీతో నడుచుటకు, నీ రాజ్య వారసులు అవుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండును గాక, ఆమేన్. మీరు చేసిన తీర్మానాన్ని గురించి మీ ప్రేయర్ బర్డన్స్, ప్రైజ్ రిపోర్ట్స్ ఉంటే 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ పక్షంలో ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. తప్పక దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చేస్తారు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ పేరు, ఊరు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎవరికైనా షేర్ చేయండి, వారు కూడా దీవించబడతారు. కల్వరి దర్శనం అనే టీవీ కార్యక్రమాలు ఉదయం 6:30కి మా మూవీస్లో, రాత్రి 7 గంటలకు శుభవార్తలు, 8 గంటలకు ఆరాధనలు 3 సార్లు ప్రసారం అవుతున్నాయి. అందులో వేయబడినటువంటి వర్తమానాలు కూడా వినండి, మరింతగా ఆధ్యాత్మికంగా బలపడండి. టీవీ పరిచయకు మీరు సహకరించాలని ఆశిస్తే మీ 893939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, వివరాలు మీకు తెలియజేయబడతాయి. ఈ సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మీరు పరిపూర్ణులై పరిపక్వతను పొంది ఫలించే వారిగా ఉండాలని, ఆయన రాజ్యంలో గొప్పవారిగా ఉండాలని ప్రయాసతో ప్రార్థిస్తూ ఈ సందేశాలు మీకు అందిస్తున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ ప్రార్థనల్లో మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిదినంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక.